ओ ओम योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखा इंद्रमूर्तये सखाय इंद्रमूर्तये ओम हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्या जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनं मा गृधः कस्य स्विद्धनम् ॐ शान्ति 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 ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका ओम परम रक्षका विश्व रक्षका जगद रक्षका ओम शाश्वत पिता
శాశ్వత మాత, సర్వపిత సర్వమాత, విశ్వపిత విశ్వమాత, జగత్పిత జగదాంబ జగన్మాత జగజ్జనని జగత్పతి విశ్వపతి. ఓం ఓం శాశ్వత భ్రాత దాత విధాత, శాశ్వత బంధు మిత్ర సఖ, శాశ్వత గురు, శాశ్వత ఆచార్య, శాశ్వత స్వామి, శాశ్వత రాజా రాజాధిరాజ, సమ్రాట్ విరాట్ స్వరాట్ బ్రహ్మరాట్ సర్వరాట్. ఓం శాశ్వత న్యాయాధీశ. ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మా సర్వవ్యాపక సర్వశక్తిమాన్ నిరాకార న్యాయకారి దయాలు అజర అమర అభయ అనుపమ నిత్య పవిత్ర సృష్టికర్త ధర్త హర్త పాలనకర్త ప్రళయకర్త. ఓం ప్రభో, ఓం విభో, ఓం స్వయంభో, ఓం సంభో శంభో. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం భూర్భువః స్వః. ప్రాణదాత ప్రాణాధార ప్రాణపతి ప్రాణేశ్వర ప్రాణప్రదాత జీవనదాత జీవనాధార జీవనేశ్వర, సర్వ దుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకట మోచక సమస్త అశాంతి నాశక సచ్చిదానంద స్వరూప, అనంత ఆనంద ఘన ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక, ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద. ఓం 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 ఓం. ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, భక్తులారా. ఒంటరిగా ఉంటే కాదు, ఒంటరిగా ఉంటే కుదరదు. పెరగాలి, పెంచుకోవాలి. మన వారసులను పెంచుకోవాలి, మన కుటుంబాన్ని పెంచుకోవాలి, మిత్రులను పెంచుకోవాలి, బంధువులను బాంధవులను పెంచుకోవాలి. ఏకాకిగా ఒంటరిగా ఉంటే కుదరదు. ఏకాకిగా ఒంటరిగా ఉండేది పరమిత పరమాత్మ మాత్రమే. పరమాత్మ ఒక్కడే కాబట్టి ఒంటరిగానే ఉంటాడు. కేవలుడు, పరమ కేవలుడు, కైవల్యం. కేవలుని పొందడమే కైవల్యం. శరీరంతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటే కుదరదు. ఎందుకంటే జీవులు అనేకం. ఈ జగత్తులో, ప్రకృతిలో, ఈ ప్రపంచంలో, విశ్వం ఉన్నటువంటి పదార్థాలు అనేకం. కోటాను కోట్ల బ్రహ్మాండాలు, కనిపించే నక్షత్రాలు అన్ని కూడా సూర్యుళ్ళే. ప్రతి సూర్యునికి సూర్య కుటుంబం ఉంటుంది. సూర్య కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు ఉంటాయి. ఈ విషయంలో ఎన్నో తోకచుక్కలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి. మనమున్న ఈ భూగోళం పైన కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నో ప్రాణులు, ఎన్నో జాతులు, ఎన్నో వృక్షాలు, ఎన్నో పక్షులు, ఎన్నో క్రిములు, కీటకాలు ఎన్నో ఉన్నాయి. ఈక్షించాలి, సంకల్పించాలి, పెరగాలి, పెంచాలి, తండోపతండాలుగా పెరిగిపోవాలి.
మంచివారు పెరగాలి, మంచి పెంచాలి, మంచిని పెంచాలి, ధర్మాత్ములు పెరగాలి, సజ్జనులు పెరగాలి, సదాచార సంపన్నులు పెరగాలి. భగవంతుడు అనుకున్నది అదే. నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా ఉంటే కాదు, ఇంకా పెంచాలి, ప్రపంచాన్ని పెంచాలి అనుకొని ప్రపంచాన్ని పెంచడం జరిగింది, విస్తరింపజేయడం జరిగింది. తదైక్షత బహుశ్యాం ప్రజాయ ఇది. ప్రజలను బహు ప్రజావంతుని కావాలి, ప్రకృష్టంగా జన్మించినటువంటి మంచి జన్మం, ఎటువంటి లోపాలు లేని శరీరాలు, మానవ దేహమైన, మరో దేహమైన, ఏ ప్రాణి దేహమైనా, ఏ శరీరమైనా, అదంతవరకు పరిపూర్ణమే. అది చీమైన, దూమైన, క్రిమైన, ఏనుగైనా, ఆవైన, గుర్రమైన, మనిషి అయినా, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ సువ్యవస్థితంగానే ఉంచడం జరిగింది. ఇది ఇలా ఎందుకు, అది అలా ఎందుకు మనం అనుకుంటాం. ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో, అది అలా ఉంటే బాగుంటుందేమో. ఏనుగుకు ఆ ముక్కు అంత పెద్ద ఉండడం అవసరమా? ఆ ముక్కు తొండ రూపంలో తొండంగా మార్చి ఉంచడం అవసరమా? అంత పెద్ద ఏనుగు చిన్న కాళ్ళు, పెద్ద చెవులు, చిన్న తోక, పెద్ద ఆకారం, ఇదేమిటి? వికృత ఆకారం అనిపిస్తుంది. మరి పక్షులను చూస్తే అందంగా అనిపిస్తాయి, రంగురంగులు ఉంటాయి, ఎంత అందంగా ఉన్నాయి. సీతకోచిలుకలు, రంగురంగుల పుష్పాలు, రకరకాల ఆకారాల ఆకులు, పచ్చదనం, ఆ పచ్చదనంలో మళ్ళీ రకాలు, వింతలు అనిపిస్తాయి, విడ్డూరాలు అనిపిస్తాయి, అద్భుతాలు అనిపిస్తాయి. చిత్ర విచిత్రంగా ఉంటుంది ప్రపంచం అంతా. పరపిత పరమాత్మే చిత్రుడు, విచిత్రుడు, చిత్రగుప్తుడు. గుప్తంగా ఉండి చిత్రమైన పనులు చేసేవాడు చిత్రగుప్తుడు. పరమాత్మే అద్భుతం. అందుకే ఈ విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే మన ఆలోచనలు చిత్రం, విచిత్రం, మన పనులు, మన కర్మలు చిత్రం, విచిత్రమే. విచిత్రంగా, వికృతంగా ఉంటాయి మన కర్మలు, మన కార్యాలు, మనం చేసేటువంటి కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు రకరకాలు ఉంటాయి. అందుకే ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని విచిత్రంగా నిర్మించడం జరిగింది. అందులో విడ్డూరాలు కూడా అనిపిస్తాయి. అంత పెద్ద మర్రి చెట్టు, చిన్న పళ్ళు, ఆ పళ్ళు చిన్న సన్నని గింజలు, అంత పెద్ద చెట్టుకు ఇంత ఇంత చిన్న ఆకారంలో గింజల ఈ పళ్ళ అనిపిస్తాయి. భూమి మీద పాకే గుమ్మడికాయలు, గుమ్మడి పాదుకు ఆ గుమ్మడికాయలు ఎంతో బరువుగా ఉంటాయి. భూమి మీద ఉండే వాటికి ఇదేం ఆకారం అనిపిస్తుంది. మనకు బుద్ధికి తోచని వ్యవహారం అది. మనం అనుకుంటాం, అనుకోవడం కాదు, అలా ఊహించుకుంటాం. పంపిత పరమాత్మ యొక్క వ్యవస్థనే తప్పుపట్టే పని చేస్తాం, కానీ అది కాదు. పంపిత పరమాత్మ అనుకున్నాడు. ఇంకా ప్రజలు కావాలి, నా పిల్లలు, నా పిల్లలు, పిల్లలకు పిల్లలు. మనం అనుకుంటాం, నా వారసులు ఉండాలి, నా పిల్లలు ఉండాలి, వారికి వారసులు ఉండాలి, మనుమలు, ముని మనుమలు, అలా ముందుకే సాగాలి అనుకుంటాం. వంశం పెరగాలనుకుంటాం. పరమిత పరమాత్మ కూడా అలాగే అనుకున్నట్టు అనిపిస్తుంది మనకు. మన కోసం ఈ వ్యవహారం పరమాత్మ అనుకున్నాడు, ఈక్షించినాడు. తదైక్షత, ఆ పరమిత పరమాత్మ, ఆ పరబ్రహ్మ ఈక్షించినాడు, ఒక రకంగా దృష్టి సారించినాడు, ఊరికే సంకల్పించినాడు అంతే. అంతా మారిపోయింది, ప్రపంచం అంతా తయారైంది. బహుశ్యాం బహుశ్యాం ప్రజాయా, నేను ప్రజావంతుణ్ణి కావాలనుకున్నాడు, నా వంశం నడిపించాలనుకున్నాడు. నిజానికి మనకు రకరకాల వంశాలు ఉంటాయి, రకరకాల గోత్రాలు ఉంటాయి. అన్ని గోత్రాలకు మూలముఖి ఒక గోత్రం, ఆది గోత్రం, మూల గోత్రం పరమిత పరమాత్మ గోత్రమే. అసలు గోత్రం పరమాత్మ గోత్రమే. అందరు అక్కడి నుండే, అందరూ అతని బిడ్డలే, పరమిత పరమాత్మ యొక్క సంతానమే. అది మర్చిపోతున్నాం. పరమిత పరమాత్మ యొక్క ప్రజలం మనం. ప్రకృష్టంగా జన్మించినటువంటి, ఏ లోపాలు లేకుండా జన్మ పొందినటువంటి వారమే. మనుషులమైన, ఇతర ప్రాణుల దేహాలైన
ఏ జీవైనా దానికి ముందుగా ప్రపంచం నిర్మించాలంటే ముందు దేన్ని నిర్మించాలి అది మనకు తెలియదు, కానీ పరమపిత పరమాత్మకు బాగా తెలుసు. అందుకే తేజో అసృజత, తేజస్సును సృజించడం జరిగింది, తేజస్సును నిర్మించడం జరిగింది. ఆ తేజస్సు కూడా ఈక్షించింది. తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయ ఇది. ఆ తేజస్సు కూడా, తర్వాత తేజస్ అంటే ఏమిటో ఏమిటో చెప్పడం జరుగుతుంది. తేజస్సు ఈక్షించిన తర్వాత అపో అసృజత, నీటిని నిర్మించింది తేజస్సు. తేజస్సు అనుకుంటుంది నేనుంటే మాత్రం సరిపోదు, ఇంకా ఉండాలి, జలం కూడా ఉండాలి కదా. జలాన్ని పుట్టించింది. దాని తర్వాత ఆ జలం, అందుకే మనకు వేడైనప్పుడు చెమట వస్తుందని చెప్పడం జరిగింది. తస్మాత్ ఎత్ర క్వ చ శోచతి స్వేదతేవ. ఎప్పుడైనా మనకు వేడనిపిస్తే చెమటలు వస్తాయి. వేడైనప్పుడు నీటి ఆవిరి చూస్తాం మనం, నీరు ఆవిరిగా మారిపోతుంది వేడి వలన. వేడికి నీటికి సంబంధం. శోచతి స్వేదతే, స్వేదం చెమట వస్తుంది. వా పురుష తేజస్ ఏవ తదధ్యాపు జాయంతే. ఆ విధంగా జలము తేజస్సు నుండి పుట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. జలం కూడా ఈక్షించింది, కోరుకుంది, సంకల్పించుకుంది. ఆప ఐక్షంత బహ్వ్యా శ్యామ ప్రజాయేమహి. ప్రజాయేమహి, నేను ప్రజావంతుని కావాలి అనుకుంది. నీరు స్త్రీలింగం కాబట్టి ప్రజావంతురాలని. అందుకే ఈ నీరు ఆప ఐక్షంత ఇప్పుడు బహువచనమే. నీరు అది అన్నాన్ని నిర్మించింది. అన్నం అసృజంత. నీరుంటేనే అన్నం, పంటలు. తస్మాత్ ఎత్ర క్వాచ వర్షతి తదేవ భూయిష్టం అన్నం భవతి. అభ్యాయేవ తద్ అధ్యాన్న తద్ అధి అన్నాద్యం జాయతే. అన్నాద్యం తద్ అన్నాద్యం అధిజాయతే. నీరున్నప్పుడే వర్షం కురుస్తుంది. నిజానికి వర్షం కురిస్తే నీరు. వర్షతి తదేవ భూయిష్టం అన్నం. వర్షం కురిసినప్పుడే మంచి పంటలు పండుతాయి, అన్నం బాగా వస్తుంది. అన్నం అభ్య, నీటి వలననే. తినే పదార్థాలన్నీ కూడా అన్నాద్యం, భోగ్య పదార్థాలు, తినే పదార్థాలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. అన్నాద్యం అధిజాయతే. ఈ రకంగా చెప్పిన తర్వాత రకరకాల సదుపాయాలు, సౌకర్యాలు, వసతులు, ఆహారం, నీరు అన్ని ఏర్పాటు చేసి పరమపిత పరమాత్మ ప్రాణులను నిర్మించడం జరుగుతుంది. ఇది సృష్టి క్రమంలో భాగం. సాంఖ్య దర్శనంలో మూల ప్రకృతి నుండి మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, మనస్సు, పంచ తన్మాత్రలు నుండి పంచ మహాభూతాలు, అహంకారం నుండి రెండు రకాల సృష్టి ఏర్పడుతుంది. ఒకటేమో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు. అదే అహంకారం నుండి పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్రలు అంటే పంచ మహాభూతాలకు మూలాలు, సూక్ష్మభూతాలు అంటారు. ఇవి కనిపించేవి మహాభూతాలు, పంచమహాభూతాలు. పంచమహాభూతాలు ఇటువైపు మనస్సు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా శరీరాలు రాలేదు. ప్రపంచ నిర్మాణం అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసి పరమపిత పరమాత్మ జీవాత్మలకు దేహాలను ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా ఇంకా మానవ దేహం రాలేదు. ముందే అన్ని ఏర్పాటు చేసి అప్పుడు మానవ దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఆ క్రమంలో చివరిలో పంచ మహాభూతాల నిర్మాణం, సృష్టి నిర్మాణం, ఈ జగత్తు, కనిపించే జగత్తు, ఈ వృక్షాలు, పక్షులు అయిన తర్వాత అన్ని రకాల ఏర్పాటు, సౌకర్యాలు ఏర్పాటు చేసి పరమపిత పరమాత్మ
ప్రాణుల నిర్మాణం ఎలా చేయడం జరిగిందో చెప్పడం జరుగుతుంది. తేషాం ఖలు ఏషాం భూతానాం త్రీణి ఏవ బీజాని. ముఖ్యంగా 3 రకాల ప్రాణులే భవంతి అండజం, జీవజం, ఉద్బీజం ఇతి అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో 3 రకాల భూతానాం ప్రాణులు, వాటి యొక్క బీజాలు త్రీణి ఏవ 3 మాత్రమే. 3 రకాల బీజాలు ఉంటాయి. ఆ బీజాల్లో ముఖ్యంగా అండజం, అండముల నుండి గురుడ్ల నుండి పుట్టేవి. జీవజం, ప్రసవం ద్వారా గర్భం ద్వారా మావి ద్వారా. ఉద్బీజం, భూమిని పెకిలించుకొని పుట్టేవి, వృక్షాలు, మొక్కలు అటువంటివి. మరొకటి ఉంటుంది స్వేదజం, అదంతా ముఖ్యం కాదు కాబట్టి 3 రకాల ప్రాణులు నిర్మాణం ఉంటుంది. ఇది సృష్టి క్రమంలో ముఖ్యమైనటువంటి విషయం. అయితే ముందు ఏముండేను అనే దాంట్లో సందేహం కలుగుతుంది కాబట్టి ముందు సత్తే ఉండేను. పరమిత పరమాత్మ సత్తా ఉన్నటువంటి పరమిత పరమాత్మ ఉండేను కొందరు. నిజానికి ముఖ్యంగా మూలంలో పరమిత పరమాత్మ ఉంటాడు. ప్రళయంలో కూడా ఉంటాడు. ఈ ప్రపంచం లేకుండా ఉన్నప్పుడు కూడా ఉంటాడు. ఏకరసుడు, శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు పరమిత పరమాత్మ. ఏ మార్పు లేకుండా అపరిణామి, ఏ పరివర్తనం, ఏ మార్పు లేకుండా అంతే ఉంటాడు. ఇక్కడైనా, అక్కడైనా, ఎక్కడైనా, ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా, ఏ కాలమైనా, ఏ యుగమైనా, ఏ ప్రళయమైనా, ఏ సృష్టి అయినా అంతే. ఏ మార్పు ఉండదు పరమిత పరమాత్మ యొక్క బలములో, శక్తిలో, సామర్థ్యములో, మహిమలో, విద్యా విజ్ఞానములో, ఐశ్వర్యములో అంతే పరమిత పరమాత్మ. ఆ శక్తి అంతే, మారని శక్తి, మార్పు లేని, మార్పు అవసరం లేని శక్తి, శాశ్వత శక్తి, ఆదిమూల శక్తి, మూలశక్తి, పరమశక్తి, పరమిత పరమాత్మ పరాశక్తి. అదంతే. అందుకే సత్తా. ఆది అందు సత్తే ఉండెను. సత్రూపం ఎంత పరమిత పరమాత్మ పరమచేతన శక్తి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొందరు అసత్తు ఉండేను అంటారు. అసత్తు కూడా ఉండెను. ఈ మూల ప్రకృతి కనిపించని స్థితిలో అప్రకటితంగా, అవ్యక్తంగా ఉండెను. కొందరు అలా కూడా అంటారు. అసత్తు ఉండెను. అవును, అసత్తు కూడా ఉంటుంది. పరమిత పరమాత్మ సత్తా గలవాడు, అస్తిత్వం ఉన్నవాడు, అధికారం, యోగ్యత ఉన్నవాడు. పరమిత పరమాత్మ ఎప్పుడు అలాగే ఉంటాడు. కానీ మూల ప్రకృతి కూడా అలాగే ఉంటుంది. మూలములో దాని రూపం అంతే, కనిపించదు. అది అసత్. కానీ దానికి సత్తా ఉంటుంది. అసత్తే కనిపించదు కానీ సత్తా ఉంటుంది. గాలి కనిపించదు కానీ గాలి ఉంటుంది. ఆకాశం కనిపించదు కానీ ఆకాశం ఉంటుంది. పరమాణువులు కనిపించవు కానీ పరమాణువులు ఉంటాయి. అందులో కణాలు ఉంటాయి. పరమాణువుల కణాలు కూడా ఉంటాయి. సత్వ కణాలు, రజో కణాలు, తమో కణాలు ఉంటాయి. కనిపించని కణాలు ఎన్నో, కనిపించనివి ఎన్నో కానీ ఉంటాయి. నొప్పులుంటాయి, బాధలుంటాయి, ఆకలి దప్పికలు ఉంటాయి కానీ కనిపించవు. నొప్పి కనిపించదు, ఆకలి దప్పికలు కనిపించవు. కనిపించని ఎన్నో, అస్తిత్వం ఉంటుంది. అలాగే మూల ప్రకృతి కూడా అస్తిత్వం ఉంది కానీ కనిపించదు. అక్కడ అసత్ అంటే అవ్యక్తం అని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఈ విధంగా ఈ సృష్టి రహస్యాన్ని కొంచెం పరిచయం చేయడం జరిగింది ఛాందోగ్య ఉపనిషత్తులో. షష్ఠ ప్రపాఠకము, 6వ ప్రపాఠకములో మనం నిన్న ఇంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసినాము. ఛాందోగ్య ఉపనిషత్తు 6వ ప్రపాఠకంలో 3వ ఖండంలో ఈ ప్రాణుల బీజాల గురించి, 3 రకాల బీజాలు ఉంటాయి. అండజం, జీవజం, ఉద్బీజం అని. భూమి మాత, భూమాత, భూగర్భం, తల్లి గర్భం లాగే భూమిలో కూడా గర్భం ఉంటుంది. అక్కడ కూడా బీజాలు ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నటువంటి వాతావరణం అన్ని అక్కడ ఉంటాయి. తల్లి గర్భంలో ఏ పదార్థాలు ఉంటాయో, ఏ వాతావరణం ఉంటుందో, ఏ స్థితి ఉంటుందో అన్ని కూడా భూమిలో ఉంటాయి. అందుకే అక్కడి నుంచి కూడా ప్రాణులు పుట్టుకొస్తాయి. వర్షాలు పడగానే
ఆరుద్ర పురుగుల్లాగా కొన్ని రకరకాల జెర్రుల్లాగా కొన్ని వస్తుంటాయి, చూస్తుంటాం. అదే కాకుండా ఇంకా ప్రాణులు కూడా వస్తుంటాయి. పుట్టలో నుంచి వస్తుంటాయి, పుట్టుకొస్తుంటాయి. వర్షం కురవగానే చూస్తాం, సాయంత్రం వెలుగు రాగానే వందలు, వేలు, లక్షలు, కోటాను కోట్ల ఆ కీటకాలు వస్తుంటాయి పుట్టలో నుంచి. ఒక రకమైన చెదలు అవి, ఇసుళ్ళు అంటాం మనం. అలాగే ఎప్పుడు కనిపించిన కప్పలు కనిపిస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అలా ఈ ప్రపంచం చిత్ర విచిత్రంగా ఉంటుంది. అన్ని కూడా 3 రకాలని చెప్పడం జరిగింది. గురుడ నుండి పుట్టే అండజములు, అండముల నుండి అండజం, అండం నుంచి జన్మించేవి. జరాయుజం అంటారు, వాటిని జీవజం అంటారు. గర్భం ధరించి పుట్టేవి. ప్రసవం ద్వారా ఉద్భిజ్యం, మనం విత్తనాలు నాటుతాం, భూమిని పిగిలించుకొని బయటకు వస్తాయి, అంకురించి మొక్కలుగా బయటకు వస్తాయి. మనం ఏమి నాటకుండా కొన్ని వస్తాయి, ఎన్నో వస్తాయి, కొన్నే కాదు ఎన్నెన్నో వస్తాయి, భూమి నుండి వస్తాయి. అక్కడ ఏముండదు, అంత ఎండిపోయి ఉంటుంది. కాల్చివేస్తాం, ఏ బీజం ఉండదు, ఏ విత్తనం ఉండదు, ఏ గింజ ఏది ఉండదు, పూర్తిగా మార్చేస్తాం. అయినా అక్కడి నుంచి కూడా మరి పుట్టుకొస్తాయి, గడ్డి రూపంలో, చెట్ల రూపంలో. అంటే భూమిలో ఆ బీజాలు ఉన్నట్టే. కేవలం బీజ రూపంలోని కాదు, పురుగులు, కీటకాలు కూడా వస్తాయి, కొన్ని పెద్ద పెద్ద జీవులు కూడా వస్తాయి. అంటే తల్లి గర్భమే అసలు గర్భం, భూగర్భమే. భూమి అసలు మాత, మాతా భూమి, పుత్రోహం పృథివ్యా. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే మనం ఏమిటో, మన శరీరం ఏమిటో, మన జన్మ ఏమిటో, మన మహిమ ఏమిటో, మన శక్తి సామర్థ్యం ఏమిటో మనకు తెలియాలి. తెలియాలంటే ఈ సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. మన వద్ద ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి ఏ అంగాన్ని, ఈ అవయవాన్ని మనం తయారు చేసుకోలేము, తయారు చేసుకోజాలము, తయారు చేసుకోలేదు. గతములో, ఇప్పుడు, తర్వాత కూడా అది అసంభవం. మన వెంట్రుకను మనం తయారు చేసుకోలేము, మన గోటిని మనం తయారు చేసుకోలేము, దేని తయారు చేసుకోజాలము. మరి మన అహంకారం ఎందుకో, భగవంతుని ముందర మనం ఎంత, ఇది అర్థం కావాలంటే ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. అందుకే చాందోగ్య ఉపనిషత్తులో సృష్టి రహస్యాన్ని కొంత పరిచయం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో పరంపిత పరమాత్మ చేతన శక్తి నిమిత్త కారణం ఈక్షించడం జరిగింది. ఈక్షించడం అంటే దృష్టి సారించడము. కేవలం ఊరికే అలా అనుకోవడమే, మనం అనుకున్నట్టేం కాదు. కానీ భగవంతుని యొక్క శక్తి ఎంత గొప్పదో తెలియజేయడానికి ఊరికి అనుకుంటే చాలు, దృష్టి సారిస్తే చాలు, ఇలాంటి అయిపోతుంది. అందుకే బైబిల్లో, ఖురాన్లో వాళ్ళు అంటారు, కున్ అన్నాడు అయిపోయింది, అనుకున్నాడు అయిపోయింది. 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈక్షణ అన్నారు, దాని పేరు ఈక్షణం. ఈక్షణ అంటే దృష్టి సారించడం లేదా సంకల్పించడం అర్థం. కేవలం సంకల్పం అంతే, అనుకుంటే చాలు, అయిపోతుంది. తాయం దేవత ఐక్షత హంత అహం ఇమా తిస్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇది. ఇందులో గొప్ప రహస్యం దాగి ఉంది. సా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సత్రూప చేతన శక్తి సా, సా దేవత, ఆ దేవత, ఆ దేవతే ఇయం, మళ్ళీ ఇయం అన్నాడు, సా అన్నాడు, ఇయం అన్నాడు, అదే ఇదని చెప్పడానికి. సా దేవత, ఈ దేవత, సా ఇయం దేవత, ఆ సా ఆ, ఇయం ఈ, ఆ ఈ దేవత, అదే ఇది. అదే అంటే ఎక్కడో ఉంది, ఇప్పుడో ఉంది కాదు, అదే ఇక్కడ ఉంది, మన ముందర ఉంది, మన వద్దే ఉంది. అది ఎవరు? పరమిత పరమాత్మే, దేవుడు, దేవత. ఐక్షత, వీక్షించడం జరిగింది. అంత, అంత అంటే ఇక్కడ అయినప్పుడు అని అర్థం. వీక్షించినప్పుడు,
అయితే అని అర్థం వస్తుంది. హంత అహం నేను, ఇమాహ ఈ, తిస్ర దేవత ఈ 3 దేవతలు ఏమిటి? ఈ దేవత, అహం నేను, ఇమాహ ఈ, తిస్ర 3 దేవతలతో, దేవత అనేన జీవేన, తిస్ర అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తేజస్సు అనుకున్నాడు, పరంపిత పరమాత్మ అనుకున్నాడు, ఈక్షించినాడు. బహుశ్యాం ప్రజాయ చాలా అయిపోవాలనుకున్నాడు. తదైక్షత బహుశ్యాం ప్రజాయ ఇది. అప్పుడు తేజో అసృజత తేజస్సు నిర్మించడం జరిగింది. తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయ ఇది తద్ అపో అసృజత. అలాగే ఆపైక్షంత బహువ్య శ్యామ ప్రజాయేమహి. పరమాత్మ అనుకున్నాడు, తేజస్సు నిర్మించినాడు, తేజస్సు అనుకుంది, నీటిని, నీరు అనుకుంది, అనుకుని అన్నాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ తేజస్సు, నీరు, అన్నం. అన్నం అంటే మనం తినే అన్నం కాదు. అన్నం అంటే ఒక రకంగా ఈ భూమి అని అర్థం. అన్నం ఎక్కడ, ఈ పంటలు ఎక్కడ పండుతాయి? భూమి మీద పండుతాయి. భూమి ఉంటేనే కదా పంటలు. కాబట్టి శాస్త్రంలో అన్నం అంటే ఆకార రూపంలో కనిపించేది, ఈ భూమి రూపంలో కనిపించేది. అన్నం అంటే భూమి కూడా, భోగింపబడేది భూమి. తేజస్సు అంటే అగ్ని అనుకోవచ్చు. ఇక్కడ అగ్ని, జలము, భూమి, దాన్ని తేజస్సు, అన్నం అన్నారు. ఈ 3 దేవతలు అంటే 3 దివ్య పదార్థాలు అనుకోవచ్చు. మనం అనుకుంటున్నటువంటి ఈ అగ్ని, ఈ జలము, ఈ భూమి కాదు, వాటి మూలాలు, మూల కణాలు. అగ్ని యొక్క మూల కణం, నీటి యొక్క మూల కణం, భూమి యొక్క మూల కణాలు. అవి కనిపించవు. మనం అనుకుంటున్నటువంటి పంచ మహాభూతాలు కూడా కనిపించవు. భూమి అనుకుంటే ఈ భూగోళం మాత్రమే పంచమహాభూతం అవుతుంది. చంద్రుల్లో కూడా భూమి ఉంది, అంటే మట్టి ఉంది, ఇసుక ఉంది, రాళ్ళు ఉన్నాయి. ఇతర గ్రహాల పైన కూడా మట్టి ఉంది, ఇసుక, రాళ్ళు అక్కడ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ కూడా. అది కూడా భూమి. ఇతర గ్రహాల్లో కూడా భూమి ఉంటుంది, మట్టి ఉంటుంది. అటువంటిప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూమి మాత్రమే భూమి, మట్టి అనుకుంటే కాదు. దాని అర్థం పంచమహాభూతాలు అంటే ఏ గ్రహంలో ఎక్కడైనా ఇసుక, రాళ్ళు, మట్టి లాంటివి అది కూడా భూమి అవుతుంది. కానీ దాని భూమి అనము. ఎక్కడైతే ప్రాణులు ఉండడానికి అనుకూలంగా ఉండే వాతావరణం ఉంటుందో దాన్ని మాత్రమే భూమి అంటాం. భూసత్తాయం భూరితివై ప్రాణ. ప్రాణులు నివసించడానికి, ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే దాని భూమి అంటారు. కేవలం భూమి మాత్రమే, మట్టి మాత్రం ఉంటే అది భూమి కాదు. అందుకే మట్టి, పృథివీ ఎందుకు అంటారంటే విస్తరించి ఉంటుంది కాబట్టి పృథివీ. ప్రతి శబ్దానికి అర్థం ఉంటుంది. ఈ విధంగా తేజస్సు, జలము, అన్నం అన్నారు ఇక్కడ. ఇవి దివ్య పదార్థాలు, ఇవి కనిపించవు కానీ మూలాలు అన్నమాట. వీటి గురించి చెప్పడం జరుగుతుంది. తిస్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య. ఇక్కడ అనేన జీవేన ఆత్మన, ఈ జీవుని, ఈ జీవాత్మతో పాటే, వెంటనే, అనుసరించి, ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, నామరూపంలో నేను విస్తరిస్తానని పరమాత్మ అనుకున్నట్టు చెప్పడం జరుగుతుంది. పరమాత్మ జీవునితో పాటే ప్రవేశించడం జరిగింది. ఈ దేహములో జీవాత్మ ప్రవేశించినప్పుడే జీవాత్మతో పాటే పరమాత్మ ప్రవేశించి ఉంటాడు. అనుప్రవేశ అంటే అనుసరించే ఉంటాడని అర్థం. జీవాత్మ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. జీవాత్మ శరీరం ఉంటే శరీరంలో, బయట ఉంటే బయట, ఎక్కడుంటే అక్కడ, ఈ జన్మలుంటే ఈ జన్మలో, ఆ జన్మలుంటే ఆ జన్మలో, అంతటా ఉంటాడు పరమపిత పరమాత్మ. అనుసరించే ఉంటాడు. అనుప్రవిశ్య, జీవాత్మ రాగానే పరమాత్మ ఎక్కడ ఉండడం కాదు, జీవాత్మ వెంటే. కానీ మనం మాత్రం పరమాత్మ వెంట ఉండము. కానీ ఇంత విశేషం ఏంటంటే పరమాత్మ మన వెంటే ఉంటాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడ, మనం ప్రళయంలో ఉంటే ప్రళయం, జీవాత్మలు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు.
మోక్షం ఉంటే మోక్షంలో కూడా ఉంటాడు పరమపిత పరమాత్మ. మనం శరీరంలో ఉంటే శరీరంలో, మనం దేవయాన మార్గంలో వెళ్తే అక్కడ ఉంటాడు, విద్యాన మార్గంలో అక్కడ ఉంటాడు, ఎక్కడైతే అక్కడ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఇది విచిత్రం. ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. అనేన జీవేన ఆత్మన, ఈ ఆత్మ, ఈ జీవాత్మ ద్వారానే, ఈ జీవాత్మ వెంటే, తృతీయ విభక్తి ఏకవచనం, ఈ జీవాత్మ ద్వారా లేదా వెంటే అనుసరించే ప్రవేశించి ఉంటాడు. ఆత్మలో ఉంటాడని అర్థమా? ఆత్మ లోపల కూడా ఉంటాడు, వెంటనే ఉంటాడు, అనుసరించి ఉంటాడు, అనుసరించి ప్రవేశించి ఉంటాడు. అనుప్రవిశ్య. ఇది చాలా లోతైనటువంటి వాక్యం. నేనున్నాను, పరమాత్మ లేడు అనడానికి లేదు. ఎప్పుడైతే మనం శరీరంలో పిండ రూపంలో ఉంటాం, పిండ రూపంలో ఉంటాడు. శుక్రాణువు పురుషకణ రూపంలో ఉంటే అక్కడ ఉంటాడు, ఎక్కడుంటే అక్కడ. మనం వర్షం ద్వారా వస్తాం, జీవాత్మలు గింజల్లో, పంటల్లో, అన్నములో వెళ్ళడం జరుగుతుంది, అక్కడ ఉంటాడు. ఎప్పుడు అనుసరించే ఉంటాడు. తల్లి గర్భంలో ప్రవేశిస్తే తల్లి గర్భంలో కూడా మన వెంటే ప్రవేశిస్తాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య. ఇంతే ఉంటాయంటే కాదు, నామరూపే, వాటికి నామం రూపం కూడా ఉంటుంది. ప్రతి వస్తువుకు నామం ఉంటుంది. సూర్యుడైనా, చంద్రుడైనా, గ్రహమైనా, ఏ పదార్థమైనా వాటికి నామకరణం చేసింది, పేరు పెట్టింది ఎవరు? ఇన్ని వస్తువులకు ఇన్ని రకరకాల. ఆదిలో, ఆరంభంలో ఎవరు లేనప్పుడు ఆ పేర్లు పెట్టింది ఎవరు? వాటికి ఆ పేరును ఇచ్చింది ఎవరు? పరమిత పరమాత్మ. నామరూప వ్యాకరవాణి. వ్యాకరవాణి అంటే విస్తరించాలి అనుకున్నాడు. నేను విస్తారం కావాలి, మరొక అర్థం స్పష్టం చేయాలి. వ్యాకరవాణి, నేను స్పష్టం చేయాలి, ప్రకటన చేయాలి, వ్యక్తం చేయాలనుకున్నాడు. వ్యాకరవాణి ఇది అనుకునేదంతా చేయడం జరిగింది. వ్యాకరవాణి. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణితి. ఇది వ్రాసి పెట్టుకోదగినటువంటి వాక్యం. మనం మర్చిపోతున్నాం, కానీ పరమిత పరమాత్మ మర్చిపోవడం లేదు. మనమే దూరం అవుతున్నాం, కానీ మనం ఎక్కడ వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా పరమిత పరమాత్మ అక్కడ కూడా ఉంటున్నాడు. మనం పారిపోవాలనుకుంటున్నాం, ఆయన పరమిత పరమాత్మ అక్కడ కూడా ఉంటాడు. పారిపోజాలం, ఎక్కడికి వెళ్ళలేము. పరమిత పరమాత్మ అనుసరించే ఉంటాడు, మనం వెన్నంటే ఉంటాడు. లోపల ఉంటాడు, బయట ఉంటాడు, అంతటా ఉంటాడు. పరమిత పరమాత్మ సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వవ్యాపకుడు. లోపల బయట అంతటా ఉంటాడు. సాయం దేవత ఇక్షత హంత అహం ఇమాహ తిస్రో దేవత. ఈ మూడు దేవతలు, ఈ మూడు దివ్య శక్తులు, తేజస్సు, ఆప, అన్నం. వాటిని మనం అగ్ని, జలము, భూమి మన భాషలో అనుకోవచ్చు. కానీ ఈ భూమి కాదు, ఈ జలము కాదు, ఈ నీరు కాదు, ఈ అగ్ని కాదు. అందుకే పేర్లు తేజ, అప, అన్నం అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇది త్రివృతం అన్నారు. ఈ మూడు ఏతుందో దానికి అండజం, జీవజం, ఉద్భిజం అని కలుపుకోవడం జరిగింది. 3 రకాల ప్రాణులు ఉంటాయి. ఈ 3 రకాల దివ్య శక్తులు, తేజము, జలము, అన్నం. తాసాం త్రివృతం, త్రివృతం ఏకైకాం కర్వాణితి. సాయం దేవత ఇమః తిస్రో దేవత అనేన ఏవ జీవేన ఆత్మ అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలను అన్ని కలిపి కూడా మనం 3 రకాలుగా తీసుకోవచ్చు. ప్రాణులను, అండజములు, జీవజములు, వాటినే జరాయుజములు కూడా అంటారు. ఉద్భిజములు, గింజల రూపంలో, మొక్కల రూపంలో వచ్చేవి. దాన్ని ఇంకా పెంచాలనుకోవడం జరిగింది, ఇంకా పెరగడం జరిగింది. ఈ 3 రకాల ప్రాణులు, 3 రకాల ఈ సంఖ్య. ఇది సత్రూపంలో, చేతన శక్తి రూపంలో పరమిత పరమాత్మ అనుకొని తేజస్సు,
తేజము, జలము, అన్నం ఈ 3 రకాల దేవతలతో అండజములను, జీవజములను, ఉద్భిజములను అంటే పుట్టాలంటే ఏదైనా పుట్టాలంటే తప్పకుండా తేజం ఉండాలి, జలం ఉండాలి, అన్నం ఉండాలి, లేదా అగ్ని, నీరు, భూమి ఉండాలి. మన శరీరంలో కూడా ఇవి ముఖ్యమైనటువంటి పదార్థాలు. పంచమహాభూతాలు, పాంచభౌతికం శరీరం. కానీ ముఖ్యంగా అగ్ని, జలము, భూమి యొక్క తత్వాలు ఉంటాయి. పార్థివ దేహం అంటాం. పృథివీకి సంబంధించినది పార్థివము, పార్థివ దేహము. ఇందులో మట్టి గుణం, భూమి గుణం ఎక్కువ ఉంటుంది. శరీరంలో భూమి యొక్క తత్వం ఎక్కువ ఉంటుంది. వాయువు కూడా ఉంటుంది, ఆకాశం ఉంటుంది, కానీ అది ఉన్నట్టు కనిపించదు. మన శరీరంలో వాయువు కూడా ఉంది, ఆకాశం కూడా ఉంది. ఖాళీ ఉంది కాబట్టి ఆకాశం ఉన్నట్టే. కానీ 3 తత్వాలు ముఖ్యం. ఏ ప్రాణైనా, ఏ దేహమైనా, ఏ పదార్థమైనా, అది చెట్టు అయినా ఏదైనా. అందుకే తేజము, జలము, అన్నం అన్నారు. అన్నాన్ని ఇక్కడ మనం భూమిగా తీసుకోవాలి. పంచమహాభూతాల్లో 3 భూతాలు ముఖ్యం. ముందున్నటువంటి ఆకాశం, వాయువు అనేవి సూక్ష్మంగా ఉంటాయి, కనిపించవు. కనిపించేవి అగ్ని, జలము, భూమి మాత్రం కనిపిస్తుంది. అండజములైనా, ఈ జీవజములైన, ఉద్భిజములైన వీటికి ముఖ్యంగా 3 అవసరం. చెట్టు అంటే చెట్టులో కూడా భూమి గుణం ఉంటుంది, కనిపిస్తుంది. అందులో కూడా నీరు ఉంటుంది, అందులో కూడా అగ్ని ఉంటుంది. ఇది ఒక రహస్యం. తాసాం త్రివృతం ఏకైకాం కరవాణి ఇది సాయం దేవత ఇమాహ తిస్రో దేవత అనేన ఏవ జీవేన ఆత్మను అనుప్రవిశ్య నామరూపే వ్యాకరోత్. వాటి ద్వారా, వాటి వెంటనే జీవాత్మ అందులో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఉద్భిజంలో కూడా, మొక్కల్లో కూడా, వృక్షాల్లో కూడా, చిన్న చిన్న గడ్డిలో కూడా జీవాత్మ ఉంటుంది. అండజంలో కూడా ఉంటుంది. గుడ్డ ద్వారా పుట్టే పాములు కావచ్చు, చేపలు కావచ్చు, తొండలు లాంటివి, బల్లులు లాంటివి, పక్షులు లాంటివి, అందులో కూడా, అన్నింటిలో కూడా, జీవజములు, జరాయుజములు, వీటిలో కూడా, అన్నింటిలో కూడా అనేన ప్రవిశ్య, వాడి ద్వారా ప్రవేశించి నామరూపాలతో జగత్తును విస్తరించడం జరిగింది. అకరోత్, విస్తరించినాడు పరమపిత పరమాత్మ. జడ పదార్థాల్లో కూడా పరమపిత పరమాత్మ ఉంటాడు. అన్ని జీవుల్లో ఉంటాడు, పక్షుల్లో ఉంటాడు, క్రిమికీటకాల్లో ఉంటాడు, అంతటా ఉంటాడు. కేవలం మానవుల్లో మాత్రమే కాదు, కనిపించే ఈ జీవుల కనిపించని జీవులు కూడా ఉన్నాయి, ప్రాణులు కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉంటాడు పరమపిత పరమాత్మ. వాయవీయ శరీరాలు ఉంటాయి, వాయువులాగే ఉంటాయి శరీరాలు. ఆగ్నేయ శరీరాలు ఉంటాయి, అగ్నిలాగే ఉంటాయి. ఆ ప్రాణులు సూర్యుల్లో కూడా ఉండగలుగుతాయి. అగ్నికి సంబంధించిన దేహం, శరీరం. జలీయ శరీరాలు కూడా ఉంటాయి, అంత జలంలాగా ఉంటాయి. మనం సముద్రం చూస్తాం, జల్లి చేపలు ఉంటాయి, నీళ్ళలో కలిసిపోతాయి. దేహమే కానీ నీటిలాగే ఉంటుంది, అది ప్రాణి అనిపించదు. జలీయ శరీరాలు, ఆగ్నేయ శరీరాలు, వాయవ్య శరీరాలు. ఈ వాయవ్య శరీరాల్లో మనం వైరస్ అంటాం. వైరస్ దానికి శరీరం లేదనుకుంటాం, కానీ వాయవ్య శరీరం ఉంటుంది, అది కనిపించదు. ఆకాశీయ శరీరం ఉంటుంది, ఆకాశం లాగా సూక్ష్మంగా ఉంటుంది. అటువంటి ప్రాణులకు ఉంటాయి. అక్కడ కూడా పరమపిత పరమాత్మ ఉంటాడు, అంతటా ఉంటాడు. ఈనాటి వైజ్ఞానికులకు అంతుబట్టని శరీరాలు ఎన్నో ఉన్నాయి. వాటికి అర్థం కాక పేర్లు పెట్టుకోవడం జరిగింది. బ్యాక్టీరియా అని, వైరస్ అని, రకరకాల పేర్లతో. ఇక్కడ సూక్ష్మంగా చెప్పడం జరిగింది, అండజములు, జీవజములు, ఉద్భిజములు అని చెప్పి. వీటి కూడా పేర్లు ఉన్నాయి. నామరూపే వ్యాకరోత్, నామరూపాలను ఇవ్వడం జరిగింది. వాటికి పేరు పెట్టడం జరిగింది, రూపాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని రూపాలు కనిపిస్తావు, కొన్ని కనిపించవు, అయినా పేర్లు పెట్టడం జరిగింది. తాసాం త్రివృతం ఏకైకాం అకరోద్ యథా ను ఖలు సౌమ్య ఇమః తిస్రో దేవత త్రివృత్ ఏకైకా భవతి తన్మే విజాని ఇది. శ్వేతకేతు తండ్రి గారు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రపంచం విస్తరిస్తుంది. ఈ విస్తారంలో ఉన్నటువంటి పదార్థాల్లో మూడు ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రహానికి వెళ్ళినా అక్కడ కూడా జీవులు ఉండే అవకాశం ఉంది. అక్కడున్న జీవులైనా, ఇక్కడున్న జీవులైనా
ఈ భూమి పైన, భూమి లోపల, నీటి పైన, నీటి లోపల, ఆకాశంలో కూడా జీవులు ఉంటాయి. ఆకాశీయ జీవులు, ఖేచరాలు, పక్షులాగా ఎగిరేవి అక్కడే ఉంటాయి, అక్కడే తిరుగుతుంటాయి ప్రాణులు. భూమి మీదకి రావు, అటువంటి ప్రాణులు కూడా ఉంటాయి. ఖేచరాలు, గగనచరాలు ఆకాశంలో తిరుగుతూనే ఉంటాయి, అక్కడే ఉంటాయి. కొన్ని భూమి లోపల ఉంటాయి, భూమి నుంచి లోపల నుంచి బయటకు రావు, అక్కడే ఉంటాయి. కొన్ని నీటి లోపలే ఉంటాయి, నీటిలో తిరుగుతుంటాయి, అక్కడే జీవిస్తాయి, అక్కడే మరణిస్తాయి. కొన్ని అగ్నిలోనే ఉంటాయి, సూర్యునిలోనే ఉంటాయి, కొన్ని చంద్రునిలోనే ఉంటాయి. అవి కనిపించవు, మనకు కనిపించవు. చంద్రునిపైన జీవం లేదు అనడానికి వీల్లేదు, ఇతర గ్రహాలపైన జీవం లేదు అనడానికి వీల్లేదు. అక్కడ ఉండే జీవులు వేరు, అక్కడ ఉండే శరీరాలు వేరు. భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి సూర్యునిలో, అగ్నిగోళంలో కూడా జీవులు ఉంటాయి, ఆగ్నేయ శరీరాలతో. మనకు అర్థం కాబట్టి అబ్రకం, మైక అంటారు. అది అగ్నిలో మండదు, బూడిద కాదు, ఎంత మండించినా మండదు, ఎంత ఉష్ణోగ్రత ఉన్నా అది మండదు. అబ్రకం, మైక ఇస్త్రీ పెట్టెల్లో వాడతారు, మనం హీటర్లో వాడతాం. అది మండనే మండదు, ఎంత మండించినా మండదు, ప్లాస్టిక్ లాగే ఉంటుంది. అటువంటి శరీరాలు అన్నమాట. దాంతోనే దుస్తులు కుట్టించుకుంటారు కొందరు, ఈ అగ్నిమాపక దళాల వారు. అగ్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు, అటువంటి దుస్తులు ధరించి అగ్నిలో దూకినా మండదు. అటువంటి శరీరాలతో కూడా ప్రాణులు ఉంటాయి. ఇది ఒక రహస్యం. శ్వేతకేతు గారి నాన్నగారు, తండ్రి గారు చెప్పడం జరుగుతుంది, ఏ సౌమ్య, ఈ త్రివృత రహస్యాన్ని అర్థం చేసుకోండి. 3 రకాల జన్మలు, ఈ 3 రకాల దేవతలు, తేజము, జలము, అన్నం, అలాగే అండజము, జీవజము, ఉద్భిజము, త్రివృత్. ఈ త్రివృత రహస్యాన్ని అర్థం చేసుకోండి. పరమాత్మ అనేన ఏవ జీవేన ఆత్మను అనుప్రవిశ్య, వీటి వెంటే అన్నింటి వెంట ఉంటాడు. ఆకాశంలో ఉంటాడు, ఆకాశం వెంట కూడా ఉన్నాడు పరమిత పరమాత్మ. వాయువు వెంట, అగ్ని వెంట, జలం వెంట, నీటి వెంట, భూమి వెంట, అంతటా ఉంటాడు. నీటిలో ఉంటాడు, అగ్నిలో ఉంటాడు, ఆకాశం ఉంటాడు, వాయువులో ఉంటాడు, భూమిలో ఉంటాడు, భూమి లోపల ఉంటాడు, బయట ఉంటాడు, అంతటా ఉంటాడని చెప్పడానికి అనేన ఏవ, దీంతో పాటే అనేన ఏవ అంటే ఖచ్చితంగానే అర్థం. అనేన ఏవా జీవేన ఆత్మన, ఈ జీవాత్మ వెంటే, జీవాత్మ ద్వారానే ప్రవేశించి నామరూపే వ్యాకరతు, నామరూపాలను ఇవ్వడం జరిగింది. వ్యాకరతు విస్తరించడం జరిగింది. ఇది భూతకాలం. కరోత్ చేయడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. వ్యాకరణం అంటే స్పష్టం చేయడం, వ్యాకరణం అంటాం. భాషకు వ్యాకరణం ఉంటుంది. ఆకరణం, భాషను స్పష్టం చేయడానికి, విస్తరించి చెప్పడానికి, వివరించి చెప్పడానికి వ్యాకరణం. శబ్దాలను, వాక్యాలను అర్థం చేసుకోవాలంటే విడదీసి చూడడం అవసరం ఉంటుంది. అందులో ధాతు ఏమిటి, సంధి ఏమిటి, సమాసం ఏమిటి, అది ఏ కాలం తెలుసుకోవాలంటే వ్యాకరణం రావాలి. అందుకే వ్యాకరణమే. వ్యాకరవాణితి, వ్యాకరణం చేయాలి, స్పష్టం చేయాలి, విస్తరించడం అనుకున్నాడు, చేసినాడు. పైన వాక్యంలో సాయం దేవత యక్షత హంత అహం ఇమా తిస్రో దేవత అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఇది. అక్కడ అనుకున్నాడు, చేయాలి, స్పష్టం చేయాలా, విస్తరించాలా అనుకున్నాడు. కింద వాక్యంలో తాసాం త్రివృతం ఏకైకాం కరవాణి ఇది. సాయం దేవత ఇమాస్తిస్రో దేవత అనేన ఏవ జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరుత చేసినాడు. అయిపోయింది, స్పష్టం చేయడం జరిగింది, విస్తరించడం జరిగింది. తాసాం త్రివృతం ఏకైకాం అకరోద్ యథా ను ఖలు సౌమ్య ఇమా తిస్రో దేవత త్రివృత్ ఏకైకా భవతి తన్మే విజానీహితి. వీటి ద్వారా ఈ 3 సార్లు ఉన్నటువంటి ఈ విషయాన్ని నా నుండి తెలుసుకో అని శ్వేతకేతు తండ్రి గారు, ఉద్దాలకుడు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆ రహస్యాన్ని నా నుండి,
విజానిహి తెలుసుకో, సరిగా అర్థం చేసుకో అని శ్వేతకేతువు ఉపదేశించడం జరిగింది. ఉద్దాలకుడు శ్వేతకేతు తండ్రి గారు. అందులో భాగంగా మనకు అగ్ని కనిపిస్తుంది, కానీ ఇది ఒక వైజ్ఞానిక రహస్యాన్ని ఇక్కడ విప్పడం జరుగుతుంది. అగ్నిలో రంగులు చూస్తాం మనం. అందులో రక్తవర్ణం కూడా ఉంటుంది, తెలుపు వర్ణం కూడా ఉంటుంది, నలుపు వర్ణం కూడా ఉంటుంది. అది గమనిస్తే అర్థమవుతుంది, అది ఒక రహస్యం. నిజానికి జ్వాలను, దీపాన్ని చూసినా మన జ్వాలను మంత్రాలను చూస్తే తెలుస్తుంది. రక్తవర్ణం ఉంటుంది, తెలుపు వర్ణం ఉంటుంది, కృష్ణవర్ణం, నలుపు వర్ణం కూడా ఉంటుంది. నలుపు, తెలుపు, ఎరుపు. ఆ ఎరుపు వర్ణమే తేజం, తెలుపు వర్ణమే జలము, కృష్ణవర్ణం, నలుపు వర్ణమే అన్నం అన్నారు, అంటే భూమి. మసి కూడా వస్తుంది, మసిని పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు. అది భూమి యొక్క కణాలు. మంటల్లో కూడా, అగ్నిలో కూడా భూమి యొక్క గుణం ఉంటుంది. అదే నలుపు, మసి. తెల్ల కూడా ఉంటుంది, మనకు నీలి రంగు కూడా ఉంటుంది. జ్వాలలు నీలి రంగుల్లో కూడా ఉంటాయి, జ్వాలలు ఆకుపచ్చ రంగుల్లో కూడా ఉంటాయి, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి, ఎరుపు రంగులో కూడా ఉంటాయి. దాని అర్థం కేవలం మంటలు అంటే మంట మాత్రమే కాదు, అందులో అన్నీ ఉంటాయి. ఇది ఒక రహస్యాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అగ్నిలో ఎరుపు వర్ణమే తేజము, తెలుపు వర్ణమే జలము, నలుపు వర్ణమే అన్నం, భూమి అన్నమాట. యదగ్నే రోహితం రూపం తేజసః తద్రూపం యత్ శుక్లం తద్ అపాం యత్ కృష్ణం తదన్నస్య. అపాగాత్ అగ్నేః అగ్నిత్వం వాచారంభనం వికారో నామధేయం త్రీణి రూపాణి ఇతి ఏవ సత్యం. నిజానికి అగ్ని అనేది ఒకటి కాదు, వాచారంభనం అంటే మాట వరుసకు అగ్ని అంటాం, కానీ అది కేవలం అగ్ని మాత్రమే కాదు, మాట వరుసకు అగ్ని. నిజానికి వాచారంభనమే అంటే వాక్ విలాసమే, అంతవరకే వాచారంభనం అంటే మాట యొక్క వికారం. అగ్నిలో కేవలం అగ్నితత్వం మాత్రం ఉండదు, దీన్ని మాట వరుస కదా చెప్తాం, వాచారంభనం. ఈ విషయం అర్థం కావాలి. ఏదగ్నే రోహితం, రోహితం అంటే ఎరుపు, అది రోహితం రూపం, అది తేజస్సు. తద్రూపం శుక్లం, ఏదైతే శుక్లం అనిపిస్తుందో, తెలుపు అనిపిస్తుందో, తద్ అపాం, అది నీటి యొక్క గుణం. యత్ కృష్ణం తద్ అన్నస్య, ఏదైతే కృష్ణం అనిపిస్తుందో, నలుపు అనిపిస్తుందో, అది అన్నం యొక్క, పృథివీ యొక్క రూపం. అది అపాగాత్, వాటిని కనుక విడగొట్టేస్తే అగ్నిలో ఆ ఎరుపును, ఆ తెలుపును, ఆ నలుపును తీసేస్తే అది జ్వాల కాదు, అది అగ్ని కాదు. అపాగాత్ అంటే దూరం చేస్తే, తొలగించేస్తే అగ్నిగా ఉండదు, అగ్నితత్వం ఉండదు, అగ్నిత్వం ఉండదు. అగ్నేహే అగ్నిత్వం, అది వాచారంభనం మాత్రమే, అది మాట అవుతుంది, కానీ ఇక అగ్ని ఉండదు. ఇక త్రీని రూపాని, ఈ 3 రూపాలు అగ్నిలో ఉంటాయి. నామధేయం త్రీని రూపాని ఇది ఏవ, ఇది సత్యం. 3 రూపాలు అగ్ని. మిగతావి ఆకుపచ్చ రంగులు, నీలి రంగులు, పసుపు రంగులు అన్ని కలుపుకుంటే అన్నీ ఉన్నట్టే. అలాగే యదాదిత్యస్య రోహితం, ఇక్కడ చాలా స్పష్టంగా సూర్యునిలో కూడా భూమి గుణాలు ఉన్నాయి, భూకణాలు ఉంటాయి. సూర్యుని కూడా నీరు ఉంటుంది అనే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యదాదిత్యస్య రోహితం రూపం తేజసః తద్రూపం యత్ శుక్లం తదపాం యత్ కృష్ణం తదన్నస్య. ఆదిత్యంలో, సూర్యునిలో కూడా, సూర్యుని చూడండి, యదాదిత్యస్య రోహితం, ఆదిత్యంలో ఉన్నటువంటి ఆ రోహితం అంటే ఎరుపు, ఆ రూపం తేజస్సు. తద్రూపం యత్ శుక్లం, ఏది శుక్లం ఉందో అది అపం, నీరు. సూర్యోదయం ఇప్పుడు చూడొచ్చు మనం, అందులో ఎరుపు కనిపిస్తుంది, తెలుపు కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం చూస్తే తెలుపు స్పష్టంగా తెలుస్తుంది, సూర్యునిలో తెలుపు ఉందని. అలాగే కృష్ణ కూడా ఉంటుంది, నలుపు రంగు కూడా ఉంటుంది సూర్యునిలో, అది భూమి యొక్క గుణం. సూర్యునిలో నీరున్నట్టు వైజ్ఞానికులు తెలుసుకోవడం జరిగింది, కానీ ఏ నీటి రూపంలో కాదు, ఆవిరి రూపంలో. నీరు కూడా రకరకాల రూపాలు ఉంటుంది. నిజానికి మన మూత్రం కూడా నీరే నిజానికి.
రక్తంలో కూడా నీరు ఉంటుంది, రసిగారుతుంది సొనలాగా, అది నీరే. కేవలం నీరంటే నీటి రూపంలోనే, ఆవి రూపంలోనే, ఘన రూపంలోనే, మంచు రూపంలోనే అనడానికి వీల్లేదు. రకరకాల రూపంలో మూత్రం కూడా నీరే, రకరకాల రూపాలు నీరు ఉంటుంది. సూర్యునిలో కూడా నీరు ఉంటుంది, కానీ ఈ నీటి రూపంలో కాదు, ఆవిరి రూపంలో. మనం అనుకునే ఆవిరి రూపం కాదు, వేరే ఆవిరి రూపంలో ఉంటుంది. చంద్రునిలో కూడా నీరు ఉంది, మనం అనుకున్న నీటి రూపం కాదు, మంచు రూపంలో, మంచుగడ్డ రూపంలో. మన మంచు కాదు, అదొక రకమైన మంచు రూపంలో, కానీ అది నీటి యొక్క తత్వమే. సూర్యునిలో నీరున్నట్టు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏది ఆదిత్యస్య రోహితం రూపం తద్ తేజ తద్రూపం, యత్ శుక్లం తద్ అపాం, యత్ కృష్ణం తద్ అన్నస్య. సూర్యునిలో అన్నం కూడా ఉంది, అంటే భూమి కూడా ఉంది, భూ కణాలు కూడా ఉంటాయి. అక్కడ కూడా తుఫాన్లు వస్తుంటాయి. నిజానికి ఫోటాన్ల రూపంలో, ఈనాటి భాషలో మాట ఫోటాన్ల రూపంలో, సూర్యకిరణాలు కణాల రూపంలో వస్తాయి మనకు. వైజ్ఞానికులు ఒప్పుకున్న విషయం, సత్యం. సూర్యకిరణాలు కణాల రూపంలో, ఫోటాన్ల రూపంలో, ఆ ఫోటాన్ రూపంలో శక్తిని ఇస్తాయి, భూమికి జీవనాన్ని ఇస్తాయి. సూర్యకిరణాలు లేకపోతే చెట్టు ఆకుల్లో ఆహారం ఉండదు, పత్రాహరితం ఉండదు, ఆకుల్లో ఉండేటువంటి ఆకుపచ్చదనం ఉండదు. అది చెట్టు యొక్క ఆహారం. చెట్టు యొక్క ఆహారం మాత్రమే కాదు, ఆ చెట్టు మనకు ఆహారం అవుతుంది. ఆకులు కూడా మనకు ఆహారమే, ఆకుకూరలు, కాయగూరలు. సూర్యకిరణాలు లేకపోతే పంటలు సరిగా పండవు, అసలు ఆ పంటలో శక్తి రాదు, అసలు ఆహారమే తయారు కాదు. సూర్యకిరణాలు ఉండాలి. సూర్యకిరణాలు లేకపోతే మన శరీరం కూడా సరిగా ఉండదు. సూర్యకిరణాలు సోకాలి మన దేహం పైన. మనకు జీవనాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది, జీవన శక్తినిచ్చేది సూర్యకిరణాలే. స్పష్టంగా తెలుస్తుంది, సూర్యకిరణాల్లో ఫోటాన్లు ఉంటాయి, అంటే కణాలు ఉంటాయి. కణాలు ఉంటాయి అంటే భూమితత్వం ఉన్నట్టే. సూర్యుని నుంచి భూమికి చేరుకుంటాయి. మధ్యలో తుఫాన్లు కూడా వస్తాయి, అలజడులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. సూర్యునిలో కూడా అలజడులు ఉంటాయి. దాని యొక్క ప్రభావం భూమిపైన కూడా ఉంటుంది, ఇతర గ్రహాలపైన కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేద్దాం. తదాదిత్యస్య రోహితం రూపం తేజ తద్రూపం, యత్ శుక్లం తదపాం, యత్ కృష్ణం తదన్యస్య. అపాగాత్, ఒకవేళ వాటిని విడగొట్టేస్తే, ఆ తేజస్సును, అంటే ఆ ఎరుపుదనాన్ని, ఆ తెలుపుదనాన్ని, ఆ నలుపుదనాన్ని కనుక దూరం చేస్తే, సూర్యుడు కాదు, అపాగాత్ ఒకవేళ తీసేస్తే, ఆదిత్యం, ఆదిత్యం యొక్క ఆదిత్యత్వం, ఆదిత్యస్య ఆదిత్యత్వం వాచారంభనం అవుతుంది, మాట వరుసగా అవుతుంది, వాగ్విలాసం అవుతుంది, అంతే. వికారో నామధేయం త్రీణి రూపాణితి ఏవ సత్యం. సూర్యునికి 3 రూపాలు ఉంటాయనేది సత్యం. చూడండి, కేవలం సూర్యుడు అగ్నిగోళం మాత్రమే కాదని స్పష్టం చేసుకోవాలి. కేవలం అగ్నిగోళం మాత్రమే కాదు, అందులో నీరు ఉంది. అగ్నిలో, ఆ సూర్యునిలో భూమి కణాలు కూడా ఉన్నాయి, భూతత్వం కూడా ఉంది. ఇది సూర్యుని యొక్క రహస్యం. అలాగే చంద్రుని రహస్యం. యచ్చంద్రమసో రోహితం రూపం తేజస్తద్రూపం, యశుక్లం తదపాం, యత్కృష్ణం తదన్నస్య. అపాగాత్ చంద్రాత్ చంద్రత్వం వాచారంభనం వికారో నామధేయం త్రీణి రూపాణి ఇది ఏవ సత్యం. చంద్రుడు కూడా అంతే. చంద్రులో కూడా ఎరుపుదనం ఉంది, తెలుపుదనం ఉంది, నలుపుదనం ఉంది. చంద్రులో మచ్చలు కనిపిస్తాయి మనకు, నల్లగా కనిపిస్తాయి. అవి భూమి యొక్క తత్వాలు. లోయలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయని చెప్పడానికి కొందరు చెప్తుండే ఉంటారు. చంద్రులో ఉండే మచ్చలు పర్వతాలకు, లోయలకు ఉన్నట్టుగా తెలుస్తుంది. చంద్రమసో రోహితం, చంద్రుడు
ఓం ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి పాఠం చెప్పండి. శాంతి పాఠం. ॐ द्यौ शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्ति। नमस्ते गुरुजी, धन्यवाद। सर्वेभ्यो नमो नमः. प्रणाम. ओम ओम. ఓం. ప్రశ్నలు సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. చెప్పండి మీ అనుభూతి.